పాదముల యొద్ద నీకు సంరక్షణ ఉంది, ఆయన పాదముల యొద్ద నీకు సమాధానం ఉంది, క్షేమం ఉంది. కానీ ఆ పాదాలు విడిచి నువ్వు దూరంగా తొలిగే ప్రమాదంలోకి వెళ్తున్నప్పుడు కొడతాడు దెబ్బ. ఎందుకంటే ఆయన పాదాల దగ్గరికి రావాలని. అర్థమైందా? పండుకొని నిద్రపోతున్నాడు, తుఫాన్ రీగింది. పేతురు మిగిలిన అపోస్తలులు చూశారు, సాధ్యపడలా. తుఫాను అంటే సముద్రపు అలలు లేచినాయి, గాలి ఈడ్చి కొడుతుంది. ఒక పని చేశారు వాళ్ళు, అబ్బాయి దూకండ్రా, లాభం లేదు, మనకి ఈతొచ్చుగా దరికి ఇద్దామని దూకలేదు, లేకపోతే వేరే కొత్త కొత్త ఆలోచనలు ఏవి చేయలేదు. పోయి, ప్రభువా మేము నశించిపోవచ్చున్నామయ్యా, మా విషయంలో నీకు చింత లేదా, లేయా అని లేపారు. ప్రభువు లేవగానే చూసి, క్లైమేట్ చూసి, ఇంత భయంకరంగా ఉంటే ఏం చేస్తున్నా మీరు, దూకండి అనో, లేకపోతే తెరచాప నీడు ఓపెన్ చేయండి, ఇడి తిప్పండి అనో, ఏం సలహాలు చెప్పలా. వీళ్ళు ఎప్పుడైతే ఆయన లేపారో ఆయన ఏం చేశాడు తెలుసా? చూశాడు సన్నివేశాన్ని, చూసి గాలిని గద్దించాడు, సముద్రాన్ని గద్దించాడు. అంటే వీళ్ళ ప్రమాదానికి ఏది ముందు ఆధారం కారణమైందో దాన్ని కొడుతున్నాడు దెబ్బ. వీళ్ళ టెన్షన్కి, వీళ్ళ భయానికి, వీళ్ళ చింతకి ఏది కారణమైందో ముందు దానికి పెట్టాడు టెండర్. ఆ రెండింటిని గద్దించి నిమ్మళపరిచి ఆ తర్వాత వీళ్ళతో అన్నాడు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా, మీరు ఇంకనూ నమ్మిక లేక ఎలా భయపడుతురు, ఎందుకు భయపడుచున్నారు అన్నాడు. ఇక్కడ వాళ్ళు చేసిన పని ఏంటంటే ప్రభువుని ఆశ్రయించటం, ప్రభు పాదాలను పట్టుకోవటం, వెళ్ళి ప్రభువుని కదిలించటం. కొన్నిసార్లు ఆయన సమస్తం ఎరిగిన సర్వజ్ఞుడైన మన విషయంలో పట్టించుకున్నట్టు నిద్రపోతున్నట్టే ఉంటాడు. దావీదు అన్నాడు, నువ్వెప్పుడు లేచేదవో అని ఎదురు చూస్తున్నాను, ప్రభువా లెమ్మో, నిద్ర మేల్కున్న యోధుని వలె ఆర్భటించుమో, శత్రువులను నిర్మూలము చెయ్యమో, లెమ్ము అని లేపుతాడు. అంటే నిజంగా నిద్రపోతున్నాడనే. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోవడం ఉంది కదా. కొన్నిసార్లు మనం ఆయన యొద్దకు వచ్చి మొరపెట్టినట్లు, ఆయన పాదముల చెంత కనిపెట్టినట్లు కృపను బట్టే కొన్ని భయాలు మనకు రాణిస్తాడు. ఇదంతా కృపలో భాగమే. క్షమ కృపలో భాగమే. క్రమశిక్షణలో భాగంగా ఆ కృపను బట్టే కొన్నిటిని రాణిస్తాడు. వాటి ద్వారా అనుభవాలు నేర్పుతాడు. కొన్ని మనలో లేని దీన మనసు కావచ్చు, తగ్గింపు కావచ్చు, దయగలిగిన హృదయం కావచ్చు, ఇతరులకు హెల్ప్ చేసే ధారాళత్వం కావచ్చు, ఈ లక్షణాలు ఒకప్పుడు ఉండవు. కానీ కొన్ని పరిస్థితులు మనకు వచ్చినప్పుడు అవి మనలోకి వస్తాయి. ఆల్రెడీ కొన్ని మూర్ఖ లక్షణాలను వెళ్ళగొట్టడం, మనలో లేని కొన్ని శుభ లక్షణాలను రప్పించడం, ఈ రెండు జరగడానికి కొన్ని కఠినమైన అనుభవాలు మనకు అవసరం.